అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. మనం కొన్ని రోజులుగా మ్యూజిక్‌కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన వీడియోస్ కురమలకు ఎక్కువగా వస్తున్న కామెంట్స్ ఏంటంటే, "అన్నా పాడేటప్పుడు భయమవుతుంది బాగా. పాడాలని ఆశ ఉంది గానీ, భయం వల్ల పాడలేకపోతున్నాం." సో, ఈ వీడియోలో మనకు భయం ఎందుకు కలుగుతది? ఈ భయాన్ని మనం ఎలా అధిగమించాలి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. సో, వీడియోలోకెళ్ళబోయే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాగా పాటలు పాడాలనే ఆశ ఉన్న వారికి, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియో రికమెండ్ అవుతది. సో, వాళ్ళు కూడా ఎంతో కొంత విషయాన్ని తెలుసుకుంటారు. వీడియో యూజ్ అవుతది కాబట్టి, సో, వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్టివ్‌గా ఉంటది. సో, టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు ఒక్క విషయం మాట్లాడుకుందాం. ఒక విషయం చెప్తా ఏంటంటే, మన వీడియోస్‌లలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు. నాకు పాటలు పాడాలని ఆశ ఉంది. కానీ పాడలేకపోతున్నాను. కొంచెం నా కోసం ప్రార్థన చేయండి అని కామెంట్ పెట్టారు. సో, మీరందరూ కూడా కామెంట్ చూసే ఉంటారు. మిగతా వాళ్ళకి కూడా చెప్తాను. ఎవరైతే అంటే జనరల్‌గా మనకేమన్నా బాధలున్నా, ఏమున్నా "అన్న నా కోసం ప్రేయర్ చేయండి. అక్క నా కోసం ప్రేయర్ చేయండి" అని మన ఇరుగు పొరుగు వాళ్ళకి, మనం చర్చ్‌కెళ్ళే వాళ్ళకి చెప్పుకుంటాం కదా బేసిక్‌గా. సో, అలాగే ఆవిడ కూడా ఆ అక్క కూడా చెప్పారు. ఏమని అడగడం తప్పేం కాదు. సరే ఓకే. నేను దానికి ఏమనట్లేదు గానీ, ఒక విషయం ఏంటంటే, యేసుప్రభు భూమి మీదకి రావడానికి ముందు ఒక వ్యక్తి పాపం చేస్తే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కోడెనో, దూడనో ఆ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక పేదవాడైతే ఒక పక్షిని, పావురం అటువంటి గువ్వలు అలాంటి వాటిని అర్పించేవారు. మరి మంచి స్థితి కలిగిన వాళ్ళైతే పొట్టేళ్ళని, గొడ్లని, ఆవులని పెద్ద వాటిని అర్పించేవాళ్ళు. దాన్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏది తెస్తే అర్పణని వాళ్ళు బలిపీఠం మీద పెట్టి దాన్ని కాల్చి, యాజకుడు దాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర వాళ్ళ పాపం విషయమై దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు. దేవుని దగ్గర "ప్రభువా వీళ్ళని ఇట్లా క్షమించు ప్రభువా" అని అడిగితే, అప్పుడు దేవుడు వారి అర్పణని అంగీకరించి వాళ్ళని క్షమించేవాడు. అట్లుండేది. వాళ్ళని దీని మధ్యలో డీల్ చేయడం యాజకులుండి చేసేవాళ్ళు. ఆఫ్టర్ యేసుప్రభు భూమి మీదకొచ్చిన తర్వాత, సిలువలో తన ప్రాణాన్ని మన కోసం అర్పించిన తర్వాత, దేవాలయపు తెర నడిమికి మధ్యలోకి చినిగిపోతది. సో, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యేసుప్రభు మన కోసం భూమి మీదకొచ్చిన తర్వాత, ఆయన ప్రాణాన్ని అర్పించిన తర్వాత, ఆయనతో మనం మాట్లాడడానికి అడ్డేమీ లేకుండా చేశాడండి. ఆయన భూమి మీదకి ఆయన రాకముందు ఒక లెక్క, ఆయన వచ్చిన తర్వాత ఒక లెక్క. వచ్చిన తర్వాత మనకి ఒక మధ్యవర్తి అనేది ఏం లేదు. డైరెక్ట్ మనం మోకరించి "ప్రభువా మనకేం కావాలో ఆయన మనం స్వేచ్ఛగా అడగొచ్చు." ఇంత గొప్ప కృపనిచ్చాడు దేవుడు మనకి. సో, మనం వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మనకి నిజంగా మన ఆశ జెన్యూన్ అయితే, నిజంగా దేవుడిని మహిమపరచాలని ఆశ, నిజంగా దేవుని ఘనపరచాలని ఆశ, నిజంగా దేవుని దగ్గర వాయిద్యాలు వాయించాలని, పాటలు పాడాలన్న ఆశ మనకి జెన్యూన్‌గా ఉంటే, ఖచ్చితంగా మీరు దేవుని దగ్గర ప్రార్థించండి, అడగండి, మోకరించి "ప్రభువా నాకు పాట పాడాలని ఉంది ప్రభువా, నాకు ఇది నేర్చుకోవాలని ఉంది ప్రభువా, ప్లీజ్ అయ్యా నీ కృపనివ్వండి ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నారు కదా, నాకు దయచేసి పాటలు పాడాలని ఉంది ప్రభువా, నీ సన్నిధిలో నేను ఘనపరచాలని ఉంది, మహిమపరచాలని ఉంది, దయచేసి నాకు పాటలు పాడే కృపనివ్వండి ప్రభువా" అని మీరు జెన్యూన్‌గా అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. మీరు అడిగిన దాంట్లో తప్పులేదు. నేను కాదనట్లే గానీ, ఓకే, పంచుకోవడం కరెక్టే. ఓకే, నా కోసం ప్రార్థన చేయనా, ప్రార్థన రిక్వెస్ట్ పెట్టడం ఓకే. గానీ మేజర్‌గా మీరు చేసుకోండి. మీరు చేసుకోండి. మీ ప్రార్థన తర్వాత మా ప్రార్థన సహకారం. మీరు ఫస్ట్, సెకండరీ మేమంతా సపోర్టివ్‌గా మీకు. అట్లా మనం దేవుని దగ్గర మనకి ఏది కావాలన్నా దేవుడిని అడిగి మనం పొందుకుందాం. ఓకేనా? సో, అట్లా మీకున్న ఏ అవసరమైతేనా సరే, ఏదైనా సరే షేర్ చేసుకోండి. తప్పకుండా షేర్ చేసుకోండి. నో ప్రాబ్లమ్ గానీ, ముందు మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన సహకారం నా కోసం ప్రేయర్ చేయండి వాళ్ళకి చెప్పండి. నో ప్రాబ్లమ్. సో, లేట్ అయ్యంటే సారీ. మనం డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ మనం భయం ఎందుకు కలుగుతదో మాట్లాడుకుందాం. కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర బాగా ఆ పాటని నేర్చుకుంటారు. పర్ఫెక్ట్‌గా ఉంటారు పాడడానికి రెడీగా. కానీ ప్రాక్టికల్‌గా మనం పాడడానికి ప్రేయర్‌కి వెళ్ళిన తర్వాత, సో, తెలియకుండానే మనకట్లా భయం వచ్చేస్తది. పాడగలిగిన వాళ్ళు గూడా స్టేజ్ దగ్గరికెళ్ళేసరికి కొంచెం భయమైతది ఎంతైనా. ఈ ఈ భయం ఏంటంటే ఫస్టు నేనేమన్నా తప్పులు పాడితేనేమో అందరూ జూస్తారు. తప్పులు పాడితేనేమో ఎవరన్నా ఏమన్నా అంటారేమో తప్పులు బోతే. మనకి ఒక నెగటివిటీ అనేది ఉంటది. సో, ఇదొక పాయింటు. ఇంకోటేంటంటే చాలా మందికి అక్కడికి వెళ్ళిన తర్వాత పాడాలని మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. పాట గూడా అంతా కూడా సిద్ధంగా చేసుకొని ఉంటారు. అంత మంచిగుంటరు. కరెక్ట్‌గా ఉంటారు మంచిగా రెడీ చేసుకొని. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత ఆ జనాన్ని చూసి, ఆ లైటింగ్ చూసి, ఆ మ్యూజిషియన్స్‌ని అదంతా చూసి, అంతే గదా! మనకొకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత అంతా ఒకలాగా అప్పటి వరకు ఫ్రీగున్నాం మనం. ఆ ప్రేయర్‌కెళ్ళి ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళందరిని
ఆ! ఇంకా మనకి ఎదురుంగా మనకి ఏముండదు. మొత్తం ఇక్కడ మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళుంటరు. ఎదురుంగా ఏమో మొత్తం ఒక్క మైకే ఉంటది. మనం ఎదురుంగా ఉంటాం. ఎదురుంగా ఆ మనుషుల్ని చూసి, ఆ లైటింగ్‌ని చూసి, ఆ బాక్స్‌లు చూసి మనకి లోపల ఒకలాంటి అలజడి, ఒకలాంటి భయం కలుగుతది. ఎవరికైనా కలుగుతది. సో, దానివల్ల పాడలేరనమాట. దానివల్ల దడొచ్చేస్తది. మైక్ పట్టుకున్న వెంటనే చేతికి చెమటలెక్కిపోవడం, నాకు కొంచెం షేకింగ్‌గా అనిపించడం, చెమటలొచ్చేస్తా ఉంటాయి. ఫ్రీగా ఉండలేమసలు. అమ్మో! దిగిపోతే బావుండు, తొందరగా దిగిపోతే బావుండు అన్నట్లుగా ఉంటది. ఇటువంటి వాటి వల్ల మనకి భయం కలుగుతది బేసిక్‌గా. మీకే కాదు ఎవ్వరికైనా ఇదే భయం ఉంటది. ఎవరికైనా ఇదే భయం ఉంటది. సో, మనకి భయం రావడానికి కారణాలు ఇవన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ భయాన్ని ఎలా అధిగమించాలి? ఈ భయం పోవాలంటే ఏం చేయాలి? ఈ భయాన్ని ఎలా అధిగమించాలి? ఈ భయాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి? ఎలా మనం స్టేజ్ మీద ఫ్రీగా పెర్ఫార్మ్ చేయగలగాలి? ఎలా మంచిగా ఫ్రీగా మనం పాడగలగాలి? భయం పోవాలంటే ఏం చేయాలి? ఈ విషయాలన్నీ గూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇంటి దగ్గర ఫస్టు పాటని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే ఒక పాట పాడాలనుకుంటున్నారో, ఆ పాట మీద మీరు పర్ఫెక్ట్ గ్రిప్ తెచ్చుకోండి. సో, మీరేంటంటే ఫస్టు ఇంట్లో వాళ్ళుంటారు గదా! వాళ్ళ ముందు గాని, మన చుట్టుపక్కల వాళ్ళ ముందు గాని, నేనొకసారి పాట పాడుతాను, ఒకసారి వినండి అని జెప్పి వాళ్ళ దగ్గర పాడండి. మీరేదైతే ఒక పాట అనుకుంటారో, ఆ పాటను మీరు ముందుగానే నేర్చుకొని, ఎప్పుడైతే ప్రేయర్ ఉంటదో దానికి ముందుగానే మీరు కొన్ని రోజులు ముందే నేర్చుకుంటారు గదా! ఎప్పుడైనా అవకాశం వస్తే పాడడానికి మీరు ముందుగానే చాలా పాటలు సిద్ధంగా పెట్టుకుంటారు. సో, ఏ పాటైతే ఉందో ఆ పాటను మీరు బాగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఒకసారి మన ఇంట్లో వాళ్ళ ముందు గాని, మన చుట్టుపక్కల వాళ్ళ ముందు గాని, మనకు తెలిసిన వాళ్ళ ఇల్లుంటారు గదా! ఒకే చర్చికెళ్ళేవాళ్ళు. లేదంటే మన చర్చిలో ఆత్మీయులుంటారు గదా! వాళ్ళ ముందు ఒకసారి మీరు పాడండి. మీరేదైతే పాట అనుకున్నారో, ఆ పాటను మీరు పాడండి. నేనేమైనా తప్పులు పాడితే చెప్పండన్నా అని జెప్పి మీరు వాళ్ళకి చెప్పండి. సో, వాళ్ళేం చెప్పినా మనం రిసీవ్ చేసుకునేటట్టుగా ఉండండి. ఎందుకంటే, వాళ్ళ ముందు మనం వాళ్ళను లోపల నుండి చెప్పడం వల్ల మనం దాన్ని ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం పర్ఫెక్ట్ అవుతాం. పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలుగుతాం. సో, కాబట్టి మీరేంటంటే, మీరు వాళ్ళ ముందు మంచిగా పర్ఫెక్ట్‌గా పాడగలిగితే, మీరు వాళ్ళ ముందు పర్ఫెక్ట్‌గా పాడగలిగితే, మంచిగా పాడారు అంటే ఓకే. అట్లా మీరు మన ఇంట్లో వాళ్ళ ముందు గాని అట్లా పాడారంటే ఓకే. మీరు కొద్దిగా పర్ఫెక్ట్ అయినట్టే. ఓకేనా? ఇట్లా మీరు వీళ్ళ ముందు పాడగలిగారంటే, స్టేజ్ ముందు గూడా మీరు పాడగలుగుతారు. మీకు ఓకే. నేను ఈ పాటని ఇప్పుడు వాళ్ళు "ఏయ్! అన్న చాలా బాగా పాడావురా" వాళ్ళు చెప్పారనుకోండి, మీరు ఖచ్చితంగా స్టేజ్ మీద గూడా మంచిగా పాడగలుగుతారు. ఇంకో విషయం ఏంటంటే, మన ఇంట్లో గాని, ఇక్కడ పాడిన వాళ్ళు మళ్ళీ స్టేజ్ మీదకెళ్ళేసరికి పాడలేరు. అంత ఫ్రీగా అనేది మనం ఉండలేం. కాబట్టి ఎందుకు ఉండలేమంటే, అక్కడ ఉన్న లైటింగ్ గాని, ఆ పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ గాని, అక్కడున్న మ్యూజిక్ వాళ్ళని గాని, అక్కడున్న జనాన్ని గాని, వాటంతటిని చూసిన తర్వాత మనకి భయం వచ్చేస్తది. కొంచెం షవరింగ్ వచ్చేస్తది. ఒకలాంటి భయం వచ్చేసి మనం ఫ్రీగా ఉండలేము. మనం ఇక్కడ ఇంటి దగ్గర ఒకలాగా ప్రాక్టికల్‌గా మనం అనుకున్నట్టుగా అక్కడ పాడలేం. తర్వాత ఒక నిరాశతో డిసప్పాయింట్‌గా ఫీల్ అయిపోయి చాలా బాధపడుతుంటాం. సో, మీరేం చేయండంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీరు పాట పాడాలనుకున్నప్పుడు ఆ జనాన్ని గాని, ఆ లైటింగ్‌ని గాని, ఆ మ్యూజిక్ వాళ్ళని గాని దీన్నంతటిని పట్టించుకోకండి పెద్దగా. ఇప్పుడేంటంటే ఎంత పెద్ద విద్వాంసుడికైనా, ఎంత పెద్ద సంగీతకారుడికైనా, ఎంత గొప్ప గాయకుడైనా సరే ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళకి భయం అనేది ఉంటది. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళకి భయం అని ఉంటది. ఇప్పుడు పుట్టగానే ఎవరండి లేసి నడిచింది? ఇప్పుడు పుట్టగానే ఎవరు లేసి నడిచారు? ప్రతి ఒక్కళ్ళు పడతా, లేస్తా, పడతా, లేస్తా, పడతా, లేస్తానే గదా! పర్ఫెక్ట్ అయింది. అంతే గదా! ఇప్పుడు ఒక బండి రావాలన్నా దాన్ని ముందు మనం ఒక 3, 4 సార్లు పడితేనే గదా! ఒక 3, 4 సార్లు పడితేనే గదా! బండొచ్చేది. సో, ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, అబ్బా! నాకొక్కడికే ఎందుకు ఇట్లా జరుగుతది? అసలు ఇంత భయపడుతున్నా నాకొక్కడికే ఎందుకు ఇట్లా జరుగుతదని మీరు అనుకోకండి. ఎందుకంటే మీకొక్కళ్ళకే కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఈ భయాన్ని, ఈ టెన్షన్‌ని వీటన్నిటిని ఫేస్ చేయాల్సిందే. ఓకేనా? ఏ కేటగరీలోనైనా ఎవరికైనా సరే భయం ఎందుకొస్తదంటే, మీకు ఆ కేటగరీ పైన గ్రిప్ లేకపోవడం వల్ల. ఆ కేటగరీ పైన మీకు పట్టు లేకపోవడం వల్ల భయమొస్తది. సో, మీరు ఫస్ట్ దాని పైన పట్టు తెచ్చుకోవడం ప్రాక్టీస్ చేయండి. పట్టు తెచ్చుకోండి ఫస్ట్ దాని మీద. మరి ఆ కేటగరీ మనకి ఈ సంగీతం సంబంధించిన దాని మీద మనం పట్టెలా తెచ్చుకోవాలంటే, నేర్చుకోండి బాగా. నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి సాధన బాగా చేయండి మీరు. మీరు ఈ సాధన అనేది బాగా చేయండి. సాధన చేయడం వల్ల ప్రాక్టీస్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయడానికి సమయాన్ని కేటాయించండి. ఓకేనా? సో, మీరు అలా స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత
ఆ పాట పాడాలనుకున్నప్పుడు ఏం పట్టించుకోకండి. ఎంత గొప్పవాడైనా సరే ఈ భయాన్ని ఫేస్ చేసి అట్లా పాడి ఉండడం వల్ల వాళ్ళు పర్ఫెక్ట్ అయిన వాళ్ళే. అట్లా భయాన్ని పోగొట్టుకున్న వాళ్ళే తప్ప మీకొక్కళ్ళకి గాదు. ప్రతి ఒక్కళ్ళకి ఈ భయం అనేది ఉంటది. కాబట్టి ఈ భయాన్ని మనకి మనమే అధిగమించుకోవాలి. ఏంటంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం వీళ్ళని ఏం పట్టించుకోవద్దు. ముందుగా మనం పాడాలనుకున్న పాట మీద మనం ఇంటి దగ్గరే పర్ఫెక్ట్ గ్రిప్ తెచ్చుకొని మన ఇంట్లో వాళ్ళ ముందు, ఇరుగు పొరుగు వాళ్ళ ముందు పాడిన తర్వాత పర్ఫెక్ట్ అయిన తర్వాత మీలో ఆటోమేటిక్‌గా ఆ ధైర్యం వచ్చేస్తది. ఆ ధైర్యం ఉంటది. సో, మీరప్పుడు ఒక కాన్ఫిడెంట్ అనేది మీకొస్తది. ఆ కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ నిలబడ్డా గూడా ధైర్యంగా పాడగలుగుతారు. ఓకేనా? మీరు లైట్లు చూసినప్పుడు గానీ అసలు ఏం భయం ఉండదు. సో, మీరు స్టేజ్ పెర్ఫార్మన్స్ చేసేటప్పుడు నిలబడిన తర్వాత నన్ను వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు ఇదంతటిని వదిలేయండి మీరు. ఓకేనా? మీరు కళ్ళు మూసుకొని పాడగలిగినంత పర్ఫెక్ట్‌గా మీరు పాట మీద గ్రిప్ తెచ్చుకోవాలి. అప్పుడు మీకు కాన్ఫిడెంట్ వస్తది. మీరు పర్ఫెక్ట్‌గా పాడగలుగుతారు. సో, కాబట్టి మీరు సాధన, సాధనకి ఎక్కువ టైం ఇవ్వండి మీరు. నేనిచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం ఈజీగా పాడగలిగే పాటలని సెలెక్ట్ జేసుకోండి. ఒక చరణం, 2 చరణాలు ఉన్న పాటను సెలెక్ట్ జేసుకోండి. ఇంకోటేంటంటే హై పిచ్ రాగాలు లేని పాటల్ని సెలెక్ట్ జేసుకోండి మీరు. పాడేటప్పుడు ఇబ్బంది లేకుండా మీరు కొంతకాలం మీరు ఇలాగ పర్ఫెక్ట్ అయ్యేంత వరకైతే కొంచెం ఈజీగా ఉండే పాటను సెలెక్ట్ చేసుకొని ఆ రాగాలు హై పిచ్‌లో ఉన్న రాగాలుండే పాటలు కాకుండా కొద్దిగా ఈజీగా ఉండే పాటలుంటాయి గదా! వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని మీరు పాడుతా ఉండండి. ఫస్ట్ మీరు మీ కుటుంబ సభ్యుల ముందు, వారి ముందు పాడుతా ఉండండి. తర్వాత చర్చ్‌లలో పాడుతా ఉండండి. చర్చ్‌లలో మెయిను ప్రతి ఆదివారం పాడడానికి ప్రయత్నించండి. మీకు అవకాశం వచ్చినప్పుడల్లా పాడడానికి ప్రయత్నించండి. ఓకేనా? చర్చ్‌లో మీకు పాడడానికి అవకాశం వచ్చినప్పుడల్లా ఎప్పుడు ప్రతి ఆదివారం మాక్సిమం ప్రతి ఆదివారం పాడడానికి మీరు ప్రిపేర్ అవ్వండి. మీరట్లా చర్చ్‌లో పాడతా ఫస్ట్ మన ఫ్యామిలీ దగ్గర, తర్వాత మీరు చర్చ్‌లో, తర్వాత స్టేజ్‌ల ముందు చిన్న ప్రోగ్రామ్స్‌లో, తర్వాత పెద్ద పెద్ద స్టేజ్‌ల మీద అప్పుడు మీరు పాడడానికి కాన్ఫిడెంట్ అవుతారు. ఓకేనా? మీకొక ప్రాక్టీస్ లేకుండా ఒక పాడి ఉన్న ఆ అనుభవం లేకుండా మీరు స్టేజ్ మీద ఒక పర్ఫెక్ట్ పెర్ఫార్మన్స్ అనేది చేయలేదు. పర్ఫెక్ట్‌గా మీరు అందంగా పాటని హ్యాండిల్ చేయలేరు ఎండింగ్ వరకు. కాబట్టి నేను చెప్పేది ఒకటే ఏంటంటే పాట మీద ఫస్ట్ మీరు గ్రిప్ తెచ్చుకుంటే అంటే మీకు మ్యూజిక్ మీద అంత ఇంట్రెస్ట్ ఉందనుకో, పాటల మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు? ఇంట్లో ఎప్పుడు లేస్తే మీరు ఏదో ఒక పాట పాడతా, ఏదో ఒక పని చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక పాట పాడుతా ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు పాటలు వింటా ఉండాలి. మీరిలా చేయాలి. మీరిలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీ మైండ్‌లో పాటలు ఉండిపోతాయి. సో, మనకి భయం ఎందుకు కలుగుతది? మనలోనే ముందు ఒక నెగటివిటీ అనేది ఉంటది. ఒక అనుమానం అనేది ఉంటది. ఫస్ట్ వీటిని తొలగించుకోవాలి. నన్ను వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు ఇవంతా వదిలేయాలి. మీ కళ్ళ ముందు మీ కళ్ళ ముందు ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నా ఎట్లా పాడాలంటే మీరు నాకంటే ఎవరు మంచి ఉన్నా ఏవైనా ఒకవేళ ఉన్నా గూడా అంత గొప్ప గొప్ప వాళ్ళే ఉన్నా గూడా జనరల్‌గా ప్రేయర్స్‌లో అంటే ప్రతి ఒక్క దగ్గర చిన్న చర్చ్‌లోనైనా సరే ఎవ్వరైనా బాగా పాడగలిగే వాళ్ళు ఉండరు. కాబట్టి మీరు వాళ్ళని పట్టించుకోవద్దు మీరు. ఎంత గొప్ప సంగీతకారుడు ఎంత బాగా పాడే సింగర్ ఉన్నా గూడా ఎలా అనుకోవాలంటే నేను వాళ్ళకంటే బాగా పాడగలను అని మీరట్లా కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. అట్లా అనుకోని పాడండి మీరు. కళ్ళు మూసుకొని గూడా పాడగలిగే అంత పర్ఫెక్ట్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అంత గ్రిప్ మీకు పాటల మీద వచ్చిన తర్వాత మీరప్పుడు ఏ స్టేజ్ పెర్ఫార్మన్స్ అయినా మీరు చేయగలుగుతారు. సో, మీరు మీ ముందు 10 మందే ఉండనివ్వండి, 20 మందే ఉండనివ్వండి, 100 మందే ఉండనివ్వండి, వేల మందే ఉండనివ్వండి. ఓకేనా? ఎన్ని వేల మందున్నా, ఎంతమందున్నా గూడా వాళ్ళని చూడకండి మీరు. ఓకేనా? అయ్యో! నాకంటే పెద్ద పెద్ద వాళ్ళొచ్చారుగా, బాగా పాడగలిగే వాళ్ళొచ్చారు గదా! వాళ్ళు నాకంటే బాగా పాడతారు గదా! ఇదంతటిని మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మీకొచ్చింది మీరు పాడతారు. వాళ్ళకొచ్చింది వాళ్ళు పాడతారు. ఓకేనా? ఒకళ్ళని మించి ఒకళ్ళుండరు. ఓకేనా? ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళుండరు. మీ పాట మీద మీరు కాన్సంట్రేషన్ చేయండి. మీ పాట మీద, మీ మ్యూజిక్ మీద మీరు కాన్సంట్రేషన్ చేయండి. ఓకేనా? మీ ముందు ఎన్ని వేల మందున్నా గూడా వాళ్ళు నా ముందు లేరు. నన్నెవరు చూడట్లేదు అని అంత ఫ్రీగా అయిపోయి మీరు అలా పాడండి మీరు. ఓకేనా? మీ ముందు ఎంత గొప్పవాళ్ళే ఉన్నా గూడా, ఎంత బాగా పాడగలిగే వాళ్ళున్నా గూడా, వాళ్ళని మీరు దృష్టిలో పెట్టకండి. మీ పాట మీద మీ మీద మీరు కాన్సంట్రేషన్ చేసుకోండి. నాకంటే ఎవరు పాడలేరు అంత సాధన చేసిన వాళ్ళై ఉండాలి. మీరు పాట పాడిన తర్వాత, మీరు ఇంటికొచ్చిన తర్వాత, ఆ పాటను ఒకసారి చూసుకోండి. ఎందుకంటే దాంట్లో ఏమైనా తప్పులు పాడానా, మిస్టేక్స్ పాడానా వాటిని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకా మంచి పర్ఫెక్ట్‌గా పాడడానికి మీరు ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ మీరట్లా దాన్ని అలాంటి తప్పులు సరి చేసుకుంటూ ఎవరో ఒక్కసారే ఎదిగిన వాళ్ళు గాదు. తప్పులు చేస్తూనే అలా పర్ఫెక్ట్ అయిన వాళ్ళు. సో, మీరు కూడా ఎవ్వరైనా ఏ మనిషి అయినా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఈ వేలో రావాల్సిందే. ఈ స్టేజ్ ఫియర్‌ని దీన్నంతటిని అధిగమించి
గొప్పవాళ్ళు అయినోళ్ళే తప్ప ఈ స్టేజ్ ఫియర్ అనేది ఎవ్వరికీ లేనిది కాదు. సో అందరికీ ఉంటది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు దేవుని దగ్గర ధైర్యాన్ని తెచ్చుకొని, ప్రభువా నాకు పాడేటప్పుడు ధైర్యాన్ని ఇవ్వండి. నాలో ఉన్న అనుమానాలు వీటన్నిటిని తీసివేయండి ప్రభువా. పూర్తిగా వాళ్ళు నన్ను చూడాలి, వీళ్ళు నన్ను చూడాలని కాకుండా, ప్రభా మిమ్మల్ని మహిమపరిచేవాడిగా నన్ను చేయండి ప్రభా. పాటను మీరే ధైర్యాన్ని దయచేయండి ప్రభా అని ప్రార్థన చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పాటను కూడా నన్ను నేను వాళ్ళ ముందు పాడాలి, వీళ్ళ ముందు అట్లా అనుకోకండి. దేవుని నేను ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని నేను సంతోషపెట్టేవాడిగా ఉండాలి. అట్లా పాడండి. మీరొక పాట పాడితే ఏంటంటే మీరొక పాట పాడితే ఏంటంటే ఒక వ్యక్తి కదిలించబడాలండి. ఆ పాట ద్వారా ఒక వ్యక్తి కదిలించబడాలి. దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. దేవుడు ఆ పాటలో ప్రత్యక్షం అవ్వాలి. దేవుడు ఆ పాటలో ప్రత్యక్షం అవ్వాలి. అలా ఉండాలి. మనం సెలెక్ట్ చేసుకునే పాటలు గాని, మనం పాడితే అలా ఉండాలి తప్ప, వాళ్ళు చూడాలి, వాళ్ళ ముందు మనం గొప్పగా పాడాలి, నా 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 టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలి. ఇలా మనం పాడకూడదండి. దేవుని మహిమపరచడానికి, ఓకేనా? దేవుని మహిమపరచడానికి మనం పాడాలి. ఓకేనా? సో, మీరు ఈ ఆశతో గనక నిజంగా మీరు జెన్యూన్‌గా దేవుని మహిమపరచడానికే అయితే మీకు ఇట్లా పాడాలని ఆశ ఉంటే ఖచ్చితంగా మీరు దేవుడిని అడగండి. దేవుడు మీ ఆశను ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి మన దేవుడు మనల్ని సిగ్గుపరచడు. ఖచ్చితంగా మన ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక. సో, ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. సో, ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో హై పిచ్‌లో ఎలా పాడాలో చెప్తాను. సో, ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. సో, మన ఛానల్‌లో ఇటువంటి మంచి లెర్నింగ్ వీడియోస్, కొత్త కొత్త విషయాలనేవి అవన్నీ వస్తూనే ఉంటాయి. సో, కాబట్టి మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.